ఎవరైనా పౌలు గారు బంగారం కనబడదు కాబట్టి దేవుడు అతన్ని అద్భుతంగా వాడుకున్నాడు. అద్భుతంగా వాడుకున్నాడు. మళ్ళా చెప్తాను మీ అందరికీ, నేను బాగా నమ్మితే దేవుడు సాతాను శోధనకైనా అప్పగిస్తాడు. ఎంతమంది చెప్పండి, అయ్యా నా ప్రభుకి నమ్మకస్తుడు చెల్లెకు, నా కుటుంబం నమ్మకం ఉండాలి. ఎవరికి నాకు ఎవరికి నా చెల్లెకు, అలాంటి వారిని దేవుడు అన్ని విధాలుగా పరిశోధన చేస్తాడు, సాధన అప్పగిస్తాడు. అపవాదిని అప్పగిస్తాడు, పరిశీలన చేసి చూస్తాడు. దేవుడు ప్రేమికులారా ఆ వ్యక్తిని ఎంత అద్భుతంగా, ఎవరిని పౌలు ఎంత అద్భుతంగా దేవుడు వాడుకున్నాడో ప్రేమికులారా మనం అందరం కూడా చూస్తున్నాం. అలాగే దేవుడు ప్రేమికులారా మన జీవితాలు మనల్ని ఆయన అద్భుతమైన ప్రణాళిక ఎవరికి మన పడుతుందా ఉన్న సోదరులకు శ్రమ ద్వారా అపవాది మనల్ని శోధిస్తాడు, దాని గురించి పరిశీలిస్తాడు. పాపము ద్వారా కూడా అపవాది మనల్ని శోధిస్తాడు. శ్రమ ద్వారా శోధిస్తాడు, ఇంకేనా పాపము ద్వారా శోధిస్తాడు. తలపైగా యోసేపు తన జీవితంలో పాపము చేసేటువంటి వ్యక్తులు లోకంలో చాలా మంది నిన్ను ప్రేమికుల పాపము చేయడానికి ప్రేరేపించే వ్యక్తులు ఎంతమంది ఉన్నారు కదా. అప్పుడు ప్రేరేపిస్తున్నప్పుడు దేవుడు ఆపలేదు అనుకోమా, ఆపడు. పాపము చేయడానికి ఒకవేళ వ్యక్తులు వచ్చి ప్రేరేపించినప్పుడు దేవుడు ఆపడు. అక్కడ నేను చెప్పాలి, పరిశీలన చేస్తున్నాడు. పరిశీలన చేస్తాను. యోసేపు దగ్గరికి పోతీఫర్ భార్య వస్తాడు. చూడ ఆపొచ్చు కనబడుతాయి వర్ణమున్నాం ఆయన పట్ల నాకేముంది ఎవరి దేవుడు ఆపొచ్చు కదా. ఎవరి పోతీఫర్ భార్య పోతీఫర్ భార్య అనుమతించే కొన్నిసార్లు అన్నాడు కదా, పాపంలో పడి అంధకారంలో పడి తప్పిదా చేసి పాపంలో బోరపడి పైకి మన మాట చెప్పాలా, దేవుడు నన్ను తినట, దేవుడు నన్ను మార్చవచ్చు కదా, దేవుడు ఏం చేయొచ్చు, వినిపించవచ్చు కదా, నన్ను దేవుడు ఆ పరిస్థితిలో వెళ్ళకుండా నాకొచ్చుగా నన్ను దేవుడు ఆపట్లే అని చేయాల్సిన మొత్తం చేసుకో. పూరకపోవాల్సినంత పూరకపోయి పాపంలో ఉండిపోవాల్సినంత ఉండిపోయి అని దేవుడు ఏం చేయొచ్చు నన్ను మార్చొచ్చుగా. దేవుడు ఎప్పుడు కూడా గమనించండి, పాపానికి నేను పరిశీలన చేస్తానని అప్పగించి ఏం చేస్తాను, పాపానికి కూడా ఏం చేస్తాను, కొన్నిసార్లు అప్పగించి పరిశీలన దేవుడు చేస్తాడు. ఇప్పుడు యోసేపు తన జీవితంలో పోతీఫర్ భార్య వచ్చినప్పుడు అలా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, ఎందుకు వెళ్ళిపోతున్నావు అది అంటే యోసేపు చెప్పిన మాట చెప్పరా, నేను కనుక పాపం చేస్తే నా పట్ల ఉన్న నా దేవుడు ప్రణాళిక ఏమైపోతాయి, నీకు నా పట్ల దేవుడుకున్న ఉద్దేశాలు ఏమైపోతాయి, ఆగిపోతాయి. అది జరగాలండి. నా పట్ల దేవుడు తనకిచ్చిన కళ భావం ఏదైనా ఉందో అది జరగడానికి సుమారు 13 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు అలా వెళుతూ ఎన్నో వచ్చిన అవన్నీ నిర్వర్తించిన వాటిలో నిలబడి వాటిని అధిగమించి జయించి నిలబడ్డాడు. కాబట్టి కిరీటాన్ని దేవుడు నిన్ను వాడుకోవాలంటే సాతాను కొన్నిసార్లు నిన్ను అప్పగిస్తాడు, పాపాన్ని కొన్నిసార్లు నిన్ను అప్పగిస్తాడు. లోకానికి మనకున్న వ్యత్యాసం, లోకానికి మనకున్న మనం పాపం చేయడానికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నీ కాడికి వస్తుంది అవకాశం. ఒక ఉన్నప్పుడు పాపం చేయడానికి వెళ్ళాం, కానీ ఇప్పుడు దేవుడు వచ్చినాక క్రైస్తవుడు పాపం చేయడానికి స్థలాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు, వ్యక్తులను ఎంచుకోవాల్సిన ఎక్కడ వస్తాయి
గమనించాలి. మీరు కానీ ఎక్కడైనా మీరు ప్రైవేట్లో కానీ మందిరంలో కానీ కాలేజీలో కానీ పనిచేసుకోవాలి కానీ నీ కాడికి కొన్నిసార్లు అపవాది ఎందుకు చెప్పాలా? నీ పట్ల దేవుడికి ఉన్న ప్రణాళిక ఏం కావద్దని చెప్పాలి, ఏం కావద్దని నెరవేర్చుందని. కొన్నిసార్లు పాపమైన నువ్వు తీసుకొచ్చినప్పుడు నువ్వేం చెప్పాలి? అక్కడి నుంచి పారిపో. నువ్వు అలా పారిపోగలిగితే ఒక మాట వినండి, ఎవరి పట్ల అయితే గొప్ప ప్రణాళిక ఉంటుందో, ఎవరి పట్ల అయితే దేవుడికి అద్భుతమైన ప్రణాళిక ఉంటుందో అంత గొప్పగా అపవాది కూడా అంతే శోధిస్తారు. ఎంత గొప్ప ప్రణాళిక దేవుడు ఉంటుందో అంతే గొప్పగా అపవాది కూడా చెప్పండి కదా శోధిస్తారు. యాకోబుకి 12 మంది కుమారులు. ఎవరిని ఎక్కువ శోధించాడు? యోసేపు. చెప్పండి ఎవరన్నా ఎందుకు శోధించాడు? మిగతా వారిని శోధించాడు. మిగతా వారిని ఎందుకు శోధించలే? యోసేపుని ఎక్కువగా ఎందుకు శోధించాడు? అపవాదంటే అతని పట్ల బలమైన ప్రణాళిక. అది నెరవేర్చబడకూడదు, అది జరగకూడదని ఎన్ని అవకాశాలు వాడుతుంది, అవకాశాలు అపవాది వాడుతుంది. కానీ అతడు ఒక దర్శనం కలిగిన, నా పట్ల ఒక ప్రణాళికను నెరవేర్చవాలని కాంక్ష కలిగిన వాడి అప్పటి నుంచి వినండి. మీ తరంలో మీ తాతలు ముత్తాతలు మీ తమ్ములు వాళ్ళకంటే గొప్పగా దేవుడిని దీవించాలని దేవుడు తలంచుతా ఉన్నాడు. గొప్పగా దీవించాలి. మీ తరములు అంటే మీ యొక్క తాతల తరం కానీ తమ్ముల తరం కానీ ఎవరు దీవించబడినంతగా దేవుడిని ఏం చేయాలని దీవించాలని ఆశపడు. అయితే నువ్వు నేను మనం అందరం కూడా ప్రభు సన్నిధిలో కదా మట్టి మనుషులు ఎక్కడ బంగారం అంటే బంగారం అంటే శోధనలో నెక్కి మా శోధనలో సాధారణ శోధనలో నెక్కి దేవుడి పరిశోధనలో నిలబడి కడిగిన ముత్యములా ఉంటే నువ్వు కడిగిన ముత్యములా నీ కుటుంబం నిలబడితే ఇప్పుడు కుమ్మరి వాడు ఉన్నాడు, ఆ మట్టిని సార్ ఏం చేస్తున్నాడు? విడిపోతాం పడేసాడు మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళా గమనించండి, ఎట్లయితే పడేయాలో ఆ సారం మట్టి విడిపోయినప్పుడు మళ్ళా తీసి మళ్ళా చక్కగా ఒక చక్కటి కుండను తయారు చేసి అమ్మకానికి పెడతాడో ఈ నా జీవితంలో కూడా గమనించండి. ప్రభా అట్లా బతకాలని నాకు ఆశ ఉందయ్యా అని కొంచెం ఆశ ఉంది. ఎవరికి? మనకు కొంచెం లేకపోతే దేవుడే అనే మాటలు ఆశ లేకుండా కూడా దేవుడు దీవించాడు. ఏముండాలి మనకి? కనీసం ఏముండాలి? ఆశ ఉంటే ఖచ్చితంగా దేవుడు సాయం చేస్తాడు. ఇంకోసారి దేవుడికి సాయం చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. బ్రతుకుట నీ కోసమే మరణమైతే నాకిక నేను